రీమిక్స్ కింగ్ ఛానల్. పాండురంగ మహత్యంలో దుర్వ్యసనాలకు లోనైన వ్యక్తిని పాండురంగడు ఆ అలవాట్ల నుంచి తప్పించిన విషయం తెలిసిందే కదా. అలాగే మద్యం అలవాటుకు బానిసలైన వారిని ఆ అలవాటు నుంచి విముక్తి కల్పించే దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నారు. ఆయనే ఉంతకల్లు పాండురంగ స్వామి. అనంతపురం జిల్లా రాయదుర్గానికి సమీపంలోని బొమ్మనహాల్ అనే ప్రదేశానికి దగ్గరలోనే ఉంతకల్లు శ్రీ పాండురంగ దేవాలయం ఉంది. ఈ ఊరిలోని వారంతా పాండురంగడి భక్తులే. శతాబ్దాల క్రితం ఈ ఊరికి చెందిన వారు మహారాష్ట్రలోని అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రాలలో పండరీపురం వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో పాండురంగ దేవాలయాన్ని స్థాపించారు. మద్యానికి బానిసైన వారు ఈ దేవాలయం ఆవరణలో పాండురంగ మాల ధరిస్తే మళ్ళీ జన్మలో మద్యం జోలికి వెళ్లరన్న నమ్మకం భక్తుల్లో ఉంది. ఈ నమ్మకాన్ని రుజువు చేసే తార్కాణాలు కూడా ఉన్నాయి. అయితే పాండురంగ మాల ఎప్పుడు పడితే అప్పుడు ధరించడానికి వీలు లేదు. ప్రతి నెలలో 2 రోజులు మాత్రమే మాల ధారణకు అనువైనవి. అవి శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి రోజులు. ఆ 2 రోజుల్లో పాండురంగ మాల ధరించడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఉంతకల్లు గ్రామానికి వస్తూ ఉంటారు. పాండురంగ మాల ధరించాలని అనుకున్న వారు 100 రూపాయల టోకెన్ తీసుకొని ఆలయానికి వెళ్ళాలి. పాండురంగ మాలలను ముందు రోజు అర్ధరాత్రి నుంచి ఆలయంలో స్వామివారి సన్నిధిలో ఉంచి పూజలు, భజనలు నిర్వహిస్తారు. మాల ధారణ చేయాలని అనుకున్న వారు తెల్లవారు జామునే స్నానాధికాలు ముగించుకొని దేవాలయానికి వచ్చి తమకు ఇచ్చిన టోకెన్ నంబర్ ప్రకారం వరుసలో నిలబడాలి. ఆలయ ప్రధాన అర్చకుడు వీరందరికీ పూజ చేసిన పాండురంగ మాలలు మెడలో వేస్తారు. ఆ 2 రోజుల్లో మాల ధరించడానికి గ్రామానికి వచ్చే భక్తులందరికీ గ్రామస్తులే ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తారు. టోకెన్ కోసం 100 రూపాయలు మినహా మరే ఇతర అవసరానికి ఇక్కడ డబ్బులు తీసుకోరు. మాలా ధారణ చేసిన వారు వరుసగా 3 ఏకాదశి రోజుల్లో ఉంతకల్లు గ్రామానికి వచ్చి నిద్ర చేయాల్సి ఉంటుంది. 3 ఏకాదశులు పూర్తయిన తర్వాత మాలను తీసేయాలి. ఇలా ఉంతకల్లులో పాండురంగ మాల ధారణ చేసిన వారు మళ్ళీ మద్యం ముట్టుకున్న దాఖలాలు లేవని చెబుతున్నారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.